ఇంకా ఫైనల్ కి 5 మెంబర్స్ వచ్చేసారు కదా, సో విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? నబిల్ అయితే బాగుంది. ఎందుకని నబిల్? అంటే బాగా ఆడతాడు గేమ్, ఓకే అంటే నచ్చుతారు. ఓకే, గౌతమ్ అలానే నిఖిల్ వీళ్ళిద్దరు కూడా గెలిచే ఛాన్సులు ఉన్నాయి అంటున్నారు కదా. ఉండే కానీ మాకైతే నబిల్ విన్ అయితే బాగుంది అనిపిస్తుంది. ఓకే అయితే ఇప్పుడు రీసెంట్ గా విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది కదా, సో అంటే స్టార్టింగ్ నుంచి విష్ణుప్రియ కూడా కప్పు గెలిచే ఛాన్సులు ఉన్నాయి అవును అన్నారు. అనుకున్నాం తనే గెలుస్తుందని, కానీ అనుకోలేము ఆమెనే మధ్యలో. ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా ఎలిమినేషన్? తెలియదు కదా, ఏం చెప్పలేదు. కానీ నబిల్ విన్ అయితే బాగుండాలి. ఓకే ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు టాప్ 5 లో వీళ్ళు ఉంటే బాగుండు అంటే అది ఎవరని చెప్తారు? విష్ణుప్రియ, విష్ణుప్రియ. ఓకే అడగండి ఇంకేదైనా. నబిల్, ఇంకెవరు ఇష్టం నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నిఖిల్ గేమ్ బాగా అనిపిస్తుంది. 4-5 మెంబర్స్ మేల్ ఉన్నారు, ఒక ఫీమేల్ ఒక ఆమె ఉంది లోపల, ఆమె విన్ అవుతుంది. మేబీ తెలియదు, తను బాగా ఆడితే తను విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సరే మాకు నచ్చింది అయితే నబిల్, సో అతను కూడా విన్ కావాలనుకుంటా. మేబీ ఇద్దరిట్లో ఎవరు విన్ అయినా ఓకే. మీరు ఎవరు ఓటేస్తారు? మీరెవరు? నబిల్ కే వేస్తాను. సోషల్ మీడియాలో గౌతమ్ విన్నర్ అవుతున్నాను వార్తలు వస్తున్నాయి కదా, మీరేమంటారు? సోషల్ మీడియాలో చాలా వస్తుంటాయి, అవన్నీ నమ్ముతూనే ఉంటాము. అంటే గౌతమ్ గేమ్ గురించి ఏమంటారు? గౌతమ్ బానే అందరు బానే ఆడతారు, కానీ నబిల్ ఇంకా ఎక్కువ బాగా ఆడుతున్నాడు, సో ఎక్కువ నబిల్ ఇంట్రెస్ట్ ఒక చూపిస్తాడు. 2-3 వీక్స్ బిఫోర్ పృథ్వీతో దోస్తం చేసిన తర్వాత ఓట్ బ్యాంకింగ్ మొత్తం పడిపోయింది. సో మీరు ఏమంటారు దాని గురించి? ఏమో అంతే కదా, 2-3 వీక్స్ బ్యాక్ ఆ అబ్బాయితో దోస్తం చేసిన తర్వాత మొత్తం పాడైపోయింది. పాడైపోయినాను కానీ ఫ్రెండ్షిప్ లో ఏముందో నాకు తెలియదు. ఓవరాల్ గా ఎలా ఉంది బిగ్ బాస్ సీజన్ సూపర్ ఉంది, బాగా. లాస్ట్ సీజన్ తో పోల్చు? ఓకే బెటర్, బాగానే ఉంది. అంటే కొంతమంది ఓల్డ్ కంటెస్టెంట్ రిపీట్ చేయడం నచ్చలేదు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? నచ్చలేదంటే బాగుంది. అవినాష్ వాళ్ళు వచ్చినాక పని ఇంకా క్రియేట్ అయింది, కొంచెం వాళ్ళు ఉన్నప్పుడైతే క్రియేట్ కాలేదు. అవినాష్ వాళ్ళు వచ్చినాక క్రియేట్ అయితే బాగుంది. కానీ ఏమనిపించింది అంటే ఓల్డ్ కంటెస్టెంట్ వాళ్ళు నబీల్ అందరూ జోకర్ మేబీ అన్నారు. వీళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉందా లేదా అని వాళ్ళు కూడా అనుకుంటారు కదా. సో వాళ్ళు రాకుండా వీళ్ళే ఉంటే వీళ్ళ దాంట్లో ఎవరైనా ఒకరు గెలవచ్చు, అట్లా ఉంటే బాగుంది. ఓకే ఈసారి నాగార్జున గారి హోస్టింగ్ కూడా కొంచెం డల్ అయింది అంటున్నారు కదా. ఏమో అంతగా